అందరికీ నమస్కారం. నా పేరు నోమా సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. సత్కర్మలు పుస్తకం 29వ పేజీలో రచయిత పరిశుద్ధత పరిచే ఒక ప్రవక్త గురించి ప్రవక్త ఇబ్రాహీం వేడుకోలను తెలపడం జరిగింది. అదేమిటో మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రవక్త ఇబ్రాహీం తన కుమారుడైన ఇస్మాయిల్ను నిర్జన అరబ్ ఎడారిలో నియమించి అక్కడ పవిత్ర కాబా మందిరాన్ని పునరుద్ధరిస్తారు. ఆ సందర్భంలో ఆయన చేసిన ప్రార్థన ఏమిటో, అందులో ఆయన ఉటంకిస్తున్న విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ఖురాన్ 2:129 వాక్యాన్ని పరిశీలించాలి. అందులో, మా ప్రభు, నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథ జ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞత వివేచనలను విడమర్చి చెప్పే వారిని పరిశుద్ధపరిచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజేయి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు అని ఇబ్రాహీం ప్రవక్త ప్రార్థిస్తారు. రాబోయే ప్రవక్త మొహమ్మద్ నిర్వర్తించబోయే కార్యకలాపాల్లో పరిశుద్ధపరచడం ఒకటని తెలుస్తుంది. అయితే ప్రవక్త ఇబ్రాహీం వేడుకోలను బట్టి నియుక్తులైన ప్రవక్త మొహమ్మద్ కార్యకలాపాల పట్టిక ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఖురాన్ వాక్యం 3:164 వాక్యాన్ని పరిశీలించినట్లయితే, అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే ఆయన వారిలో నుండి ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్ధులను చేస్తాడు, వారికి గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనే ఉండేవారు. ఇప్పుడు నేను చదివిన వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే, మానవ మహోపకారి ప్రవక్త మొహమ్మద్ కార్యకలాపాల పట్టికలో ప్రజల ఆంతర్యాలను పరిశుద్ధపరచడం కూడా ఒక కర్తవ్యం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మనోపరిశుద్ధతకి ఎంత విశేషమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేకపోతే అటు ప్రవక్త ఇబ్రాహీం ప్రార్థనలో, ఇటు ప్రవక్త మొహమ్మద్ కార్యకలాపాల పట్టికలో మనోపరిశుద్ధత ప్రస్తావన ఉంటుందో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించవలసిన అవసరం ప్రస్తుత ముస్లింలపై ఎంతగానో ఉంది. మరి ఇలాంటి మరిన్ని సంస్కరణాత్మక అంశాలను తెలుసుకోవాలంటే సత్కర్మలు పుస్తకం చదవక తప్పదు. సత్కర్మలు పుస్తకం క్రింద డిస్క్రిప్షన్లో ఉచితంగా PDF రూపంలో ఇవ్వడం జరిగింది. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.